టేస్ట్ మాత్రం చాలా బాగుంది. మీకు ఒకవేళ ఎప్పుడైనా ఎగ్ ఫ్రైడ్ రైస్ కానీ చికెన్ ఫ్రైడ్ రైస్ ఫ్రైడ్ రైస్ ప్లెయిన్ ఫ్రైడ్ రైస్ తినాలంటే గాంధీనగర్లో ఇక్కడ రండి. గైస్ ప్లీజ్ ఒకసారి ఇక్కడ వచ్చి ట్రై చేయండి. డెఫినెట్గా యూ విల్ లవ్ ఇట్, ఐమ్ టెలింగ్ యూ. నమస్తే, గుడ్ మార్నింగ్ అండ్ మళ్ళీ నా ఛానల్కి మీకు స్వాగతం. ఇప్పుడు నేను ఇంటి నుంచి బయలుదేరుతున్నాను. నేను వెళ్తున్నాను పాస్పోర్ట్ ఆఫీస్కి. నా పాస్పోర్ట్ వెరిఫికేషన్ ఉంది, సో వెరిఫికేషన్ కోసం నేను వెళ్తున్నాను. హోప్ఫుల్లీ ఇవాళ నా పాస్పోర్ట్ వెరిఫికేషన్ అయిపోతే బెటర్. మళ్ళీ రావాలంటే కూడా కుదరదు. అండ్ మోర్ ఓవర్ వీరి అపాయింట్మెంట్ కూడా దగ్గరలో ఉంది. అండ్ ఐ థింక్ ఎన్ని రోజులు నాకు గుర్తులేదు, ఐడియా లేదు ఎగ్జాక్ట్గా, బట్ దగ్గరలోనే ఉంది. సో ఇట్స్ లైక్ నాది ఇవాళ పాస్పోర్ట్ వెరిఫికేషన్ అయిపోతే దాని తర్వాత వీరి పాస్పోర్ట్ వెరిఫికేషన్ కూడా పని అయిపోతుంది, లేకపోతే పని అవ్వదు. ఎందుకంటే నాది నా పాస్పోర్ట్లో స్పౌస్ నేమ్ అనేది ఎన్రోల్మెంట్ చేయాలి. అది కంప్లీట్ అవుతేనే వీరి పాస్పోర్ట్కి ఎలిజిబుల్ అవుతాం. పాస్పోర్ట్ ఆఫీస్కి వచ్చేసాను. ఇవాళ మొత్తం ఖాళీగా ఉంది, జనాలు ఎవరు లేరు. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఫుల్ జనాలే ఉన్నారు, ఖాళీగా ఉంది. సో పాస్పోర్ట్ ఆఫీస్లో పని చూసుకొని బయలుదేరిపోయాను ఇప్పుడు చాలా ఆకలిస్తుంది. పాస్పోర్ట్ ఆఫీస్లో కూడా చాలా టైం పడింది. ఇప్పుడు 4:30 అవుతుంది టైం. నేను ఐ థింక్ నాది 2 o'clock అపాయింట్మెంట్ టైం ఉంటే 2 o'clock వెళ్ళిన తర్వాత ఇప్పుడు 4:30 ఇప్పుడు బయటకు వచ్చాను నేను. ఇట్స్ లైక్ ప్రాసెస్ చాలా చిన్నది, దీనిలో పెద్ద విషయం కాదు, బట్ కొంచెం వీల్ టైం తీసుకుంటున్నారు. మనం టోకెన్ చెకింగ్, బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఇవన్నీ చేసేసరికి మెయిన్ అక్కడ టైం పోతుంది. లేదంటే పని మాత్రం ఫాస్ట్ అయిపోతుంది. విజయవాడ రోడ్లు ఎంత ఖాళీగా ఉన్నాయి ఇవాళ నాకు అర్థం కావట్లేదు. లేదంటే అసలు ఇక్కడ చాలా రష్గా ఉంటుంది యూజువల్లీ, బట్ ఇవాళ ఎందుకు అంత ఖాళీగా ఉంది నాకు అర్థం కావట్లేదు. ఇంత ఖాళీగా ఉన్న రోడ్ అంటే ఏదో సమ్ రీజన్ ఉండాలి. మేబీ హాలిడే ఉండాలి, ఆర్ ఎల్స్ సమ్ స్ట్రైక్ లాంటిది ఉండదు చూసారా, అలాంటప్పుడు ఎంత ఖాళీగా ఉండదు రోడ్. బట్ ఇవాళ ఏదో రీజన్ ఉందా అబ్బా ఎంత ఖాళీ ఉండడానికి, ఏంటో మరి నాకు అర్థం కావట్లేదు. తెగ క్లేసేస్తుంది. ఏం తినాలి, ఎక్కడ తినాలి నాకు అర్థం కావట్లేదు. వాట్ టు ఈట్ బిర్యానీ తినాలని ఉంది, ఫ్రైడ్ రైస్ తినాలని ఉంది, బట్ కన్ఫ్యూజ్డ్ ఉన్నాను. అలాగే పునుగులు కూడా తినాలని ఉంది. ఈ టైంలో 4:30 చాలా డిలే అయిపోయింది లంచ్ ఇవాళ. ఈ పాస్పోర్ట్ వల్ల డిలే అయింది. సో లెట్స్ సీ వాట్ టు ఈట్. అయినా ఏం దొరకట్లేదు కూడా ఈ టైంలో. ఏం దొరికిద్ది అర్థం కావట్లేదు. విజయవాడలో అయితే ఫేమస్గా చెప్పాలంటే పునుగులే మనకి ఇక్కడ దొరికేది ఎక్కువ. ఈ టైంలో ఎవరైనా స్నాక్స్ కింద పునుగులు తింటారు, చాలా బాగుంటుంది కూడా టేస్ట్. బట్ ఇప్పుడు పునుగులు తినే అంత నాకు ఆకలి లేదు. బాగా హెవీగా ఏదైనా తినాలని ఉంది. లైట్ ఫుడ్ వద్దు నాకు, ఏదైనా ఐ థింక్ సమ్ హెవీ ఉండాలి. ఏం తినచ్చు? మేబీ పరోటా కూడా ఎక్కడ తినాలి? సో ఇప్పుడు తినడానికి వచ్చాను. వెనకాల ఇక్కడ బండి కనిపిస్తుంది కదా, ఆ బండి మీద వెళ్ళి ఫ్రైడ్ రైస్ ఒకటి చెప్పాము అంటే నేను ఇదిగోండి మ్యాడ్ ఇక్కడే ఉన్నాను నాతో పాటు. అండ్ మధ్యలో ఇలాగే ఆడంతలో తయారు చేస్తాడు. ఇక్కడ రిలయన్స్ ట్రెండ్స్లో ఆఫర్ ఉందంట. సో ఈ ఆఫర్ చూడడానికి రిలయన్స్ ట్రెండ్లో వచ్చాము గాంధీనగర్లో. ఏంటి ఈ బ్లాక్ వాली अच्छी खरीद लेते 2200 रुपये इन्वेस्ट कर, 50% है उसमें. 1200 रुपये. ఇక్కడ రిలయన్స్ ట్రెండ్స్లో కలెక్షన్ చూసాము పెద్దగా. అంటే ప్రతి చోట ఉన్న చోట్ల అన్నీ సేమ్ కలెక్షన్సే ఉన్నాయి. అండ్ నాట్ సో బిగ్ ఆఫర్స్, అంటే 50% ఆఫ్ ఉంది, బట్ ప్రైసెస్ ఆర్ టూ హై. యూజువల్లీ నేను ఎప్పుడు బయట తింటాను. ఒకవేళ నిషా అయితే నిషాతో పాటు నేను ఎప్పుడు హోటల్లో వెళ్ళి తింటాను. బట్ మై ఫేవరెట్ ఈజ్ ఆల్వేస్ స్ట్రీట్ ఫుడ్. ఎప్పుడైనా విజయవాడలో స్ట్రీట్ ఫుడ్ తింటే దాని టేస్ట్ వేరే, దాని అంటే దట్ ఎక్స్పీరియన్స్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ డిఫరెంట్. అండ్ ఇదిగోండి మన ఎగ్ ఫ్రైడ్ రైస్ ఈజ్ రెడీ. యమ్మీ కనబడుతుంది. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. మీకు ఒకవేళ ఎప్పుడైనా ఎగ్ ఫ్రైడ్ రైస్ కానీ చికెన్ ఫ్రైడ్ రైస్ ఫ్రైడ్ రైస్ ప్లెయిన్ ఫ్రైడ్ రైస్ తినాలంటే గాంధీనగర్లో ఇక్కడ రండి.
ప్రాపర్ అడ్రస్ ఏమో కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. చాలా టేస్టీగా, చాలా బాగా చేశారు. భయ్యా మీ షాప్ అడ్రస్ చెప్పండి కొంచెం అందరికి. गांधीनगर आइनक्स के जो थिएटर है आगे थोड़ा टेंट्स में है, उधर ही साइड में हाई नूडल्स है. థ్యాంక్ యూ. సో ఇప్పుడు లంచ్ అయిపోయింది. ఇట్ వాస్ నైస్ అండ్ టేస్టీ బ్రో. ఇట్ వాస్ గుడ్. Because of me, have been had with good enough protein lunch. యా ఈ ప్లేస్ గురించి మ్యాడే నాకు చెప్పాడు. యూజువల్లీ నాకు తెలీదు. నేను వేరే చోట చెప్పాను వెళ్దాం ఫ్రైడ్ రైస్ కోసం నాకు తెలిసిన చోట్ల. బట్ నాకు మ్యాడ్ ఏమో నాకు సజెస్ట్ చేశాడు ఇక్కడ వెళ్దాం బ్రో, ఇక్కడ వెళ్దాం బాగుంటుంది అన్నాడు. సో న్యూ ప్లేస్ కోసం ఎక్స్ప్లోర్ చేద్దామని ఒక థాట్ ప్రాసెస్తో నేను ఇక్కడికి వచ్చాను. బట్ ద ఫుడ్ వాజ్ టేస్టీ. అండ్ ఇప్పుడు అలాగే మళ్ళీ గాంధీనగర్లోనే ఒక మంచి ఫేమస్ మార్వాడి రాజస్థానీ అయ్యే ये राजस्थानी जलेबी चाट एंड लाइक कचौरी समोसा. ओ हरियाणा है ये. अच्छा हरियाणा सॉरी हरियाणा क्या బెల్లం జలేబీ అండ్ ఎవ్రీథింగ్ చాలా బాగుంటుంది. బెల్లం జలేబీ తిని చూడండి సూపర్ టేస్ట్ ఉంటుంది ఇక్కడ. దీన్ని కూడా నేను లొకేషన్ మీకు కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. యూజువల్లీ చెప్పాలంటే కూడా గాంధీనగర్లోనే మీరు ఒకవేళ రైల్వే స్టేషన్ వెళ్ళే రోడ్ ఉంటుంది కదా, ఐలపురం ఆపోజిట్లో సందు ఉంటుంది. ఆ సందు లోపల మీకు ఈ షాప్ ఉంటుంది. వేడి వేడిగా తయారు చేస్తున్నారు ఇక్కడ లైవ్ అమ్ముతారు కూడా. చాలా అంటే చాలా బాగుంటుంది. గైస్ ప్లీజ్ ఒకసారి ఇక్కడ వచ్చి ట్రై చేయండి. డెఫినెట్గా యూ విల్ లవ్ ఇట్, ఐమ్ టెలింగ్ యూ. మ్యాడ్ ఎలా ఉంది టేస్ట్ చెప్పు, నీకు ఎలా అనిపించింది? It's actually good. ఇట్స్ యాక్చువల్లీ గుడ్. Yeah. అంత ఎందుకు నువ్వు స్టైల్ కొడుతున్నావు? అది మామూలుగా చెప్పచ్చు కదా. వీడు కొంచెం స్టైల్ ఎక్కువ కొడతాడు. क्या बोलते हैं उसको, లర్నింగ్ ఫ్రమ్ యూ. ట్రాన్స్లేట్ ఇన్ తెలుగు. బాబు నా దగ్గర ఏం నేర్చుకోవట్లేదు. దిస్ ఈస్ మై రియల్ వాట్ ఎవర్ ఐఎమ్. ఐ షో మై రియాలిటీ. సేమ్ యాజ్ ఆర్టిఫిషియల్ మెటలిస్టిక్ మెటీరియలిస్టిక్. నో ఐ యామ్ ఇన్నోసెంట్ అండ్ వెరీ డీసెంట్, వెరీ డిసిప్లైన్డ్. అన్ని దొంగ మాటలు. ఈ మాటలు ఈ మొహం మీద అస్సలు వెళ్ళమాకండి. నేను చెప్తున్నాను కదా, నెవర్ నో. Very disciplined and very decent also. You can ask with anyone. Overall, you can check all my Insta post and everything. You will find that Manoj is a very decent guy in Vijayawada, as I think. D for decent కాదు, D for దొంగ గాయ్. అన్ని దొంగ మాటలే. ఈ మాటలు మాకండి బాబు. దొంగ No. Actually, I don't know most of the peoples in Vijayawada because I have very limited friend circle. From that friend circle, I have to choose. So I'm very decent from all that. ఏంటి ఓ తెగ ఇంగ్లీష్ మాట్లాడుతున్నావు ఏంటి? ఇంగ్లీష్ వస్తుంది కాబట్టి మాట్లాడుతున్నాం. ఇప్పుడు తెలుగు ఎలా వచ్చింది? తెలుగు మీరు పక్కన ఉంటే ఆటోమేటిక్ తెలుగు వస్తుంది. మీ గురించి మేము తెలుగు ప్రమోట్ చేయాలి. ఈవెన్ దో వీఆర్ బీయింగ్ ఇన్ విజయవాడ, వీ హ్యావ్ టు సపోర్ట్ అవర్ తెలుగు మాత. या एक्चुअली नॉट तेलुगु पिता. तेलुगु पिता नहीं होता है, तेलुगु माता होता है. मदर टंग राइट. या that is అందుకనే సౌత్ ఇండియన్ మదర్ టంగ్ రైట్. యా and this is very good and basic knowledge. I think everyone have to learn Telugu. Where you are staying, you have to know the language and everything. And I think you have to know the people surrounding you, with whom you are and how they have been treating you. For example, you can go with him. గైజ్ ఇప్పుడు ఎంత వీడు సోది చెప్పాడు, మీరు విన్నారు కదా. అంత ఏంటి మదర్ టంగ్ గురించి మాట్లాడాడు. కూర్చొని ఇప్పుడు దాకా ఏమో ఇంగ్లీష్ లో మాట్లాడతా. तो मुझे तेलुगु नहीं आती है, मुझे तेलुगु नहीं आती है करके मैं हिंदी इंग्लिश में बात कर रहा हूँ. तेलुगु लिटिल बिट आई नो. पूरा तेलुगु में बात करना बोले तो तेरा यूट्यूब चैनल फ्लॉप हो जाता रे भाई, क्योंकि तेलुगु में तू ही बात कर सकता. अगर हम लोग तेलुगु में बात किए तो फिर हमारे पास फॉलोअर्स बढ़ जाते हैं. బాగానే ఇస్తాడు, తీసుకో నువ్వు. నా గైస్ అందరూ మనోజ్ ని ఫాలో అవ్వండి, వీడిని ఫాలో అవ్వండి, నన్ను వదిలేండి. నా ఛానల్ thank you I have lots of followers. ఓవర్ కాన్ఫిడెన్స్. Thank you, I have lots of followers. Not over confidence, I am happy what I have.
వాట్ యు హ్యావ్? ఏ ఉంది నీ దగ్గర? చాలా ఉంది. చాలా ఉంది. You know what I mean. Being dirty mind friend is better than being dual faces friend. So always think that. Point. ఇది point. That's why always think that. డర్టీ మైండ్ ఏం కాదు. మై మైండ్ ఇస్ వెరీ క్లియర్ అండ్ No, you have been said in positive way. Actually, that is good option. But we have been gotten some dirty conversation in that. That is good also. Being in friend, we have to be. దట్ ఈస్ ట్రూ. But being good as this way is better than being with dual faces friends. పీపుల్, నాట్ ఫ్రెండ్, ఎనీ Any people, right? Yeah. ప్రపంచంలో అసలు రెండు ముఖాలు ఉన్న మనుషులతో దూరం, ఎంత దూరం ఉంటే అంత బెటర్. వాళ్ళతో ఫ్రెండ్షిప్ వద్దు, ఏం వద్దు. గైస్ మీరు ఎవరైనా టూ वो ఫేసెస్ होता नहीं है, దన్నం. सांप को दूध पिला पिला के उल्टा सांप हमको ही डसता है. సాప్కు దూద్ పిల్ల పిల్లకి ఏం కూడా అంటే ట్రాన్స్లేట్ ఇన్ తెలుగు. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరు థాలీలో తింటున్నారో ఆ థాలీలోనే మళ్ళీ ఉమ్మేస్తున్నారు. జిస్కే థాలీ మే ఖాయా ఉసీ కే థాలీ మే థూక్ ఫేకనా, छेद करना, छेद करना, थूक फेंकना, whatever. Yeah. the same only. So that's the thing, guys. Wow, You are very talented है आप. no, I'm not Because of talent me, కాదు. because of me you got that talent na. కాదు కానీ మంచి ఫిలాసఫర్స్ అయిపోతున్నాం మనం. Yeah. వ్యూవర్స్ అందరికి మంచి నేర్పిస్తున్నాం జ్ఞానం. Thanks to me and thanks to all your viewers. ఓకే, సో ఇప్పుడు నేను బయలుదేరిపోతాను. అండ్ సి, ఫ్రెండ్స్ అంటే ఇలా ఉండాలి, లైక్ వెరీ జాలీ. ఐ హ్యావ్ గుడ్ ఫ్రెండ్స్. కొంచెం ఎప్పుడైనా మంచోళ్ళతో తిరిగితే మన సర్కిల్ మంచిగా మెయింటైన్ చేస్తే అంత బాగుంటుంది, బెటర్ ఉంటుంది. సో మీరు కూడా ఎప్పుడు చూసినా కుదిరితే మేక్ అ గుడ్ సర్కిల్. ఇఫ్ నాట్, ట్రై టు చేంజ్ పీపుల్. బీ అ గుడ్ పర్సన్. బై టు చేంజ్ ద పీపుల్ యూ నీడ్ టు బీ ద గుడ్ పర్సన్. You need to be good, then people will change. Or else if people are not changing, it's okay, don't worry about them. వాళ్ళ గురించి మర్చిపోండి, మీరు బాగుండండి చాలు. మీరు ఎంత గుడ్గా ఉంటే అంత బెటర్. పక్కన వాళ్ళ గురించి మనకి ఎందుకు, మనం ఎంత బాగుంటే మనకే మంచిది. గైస్ అయితే ఇప్పుడు నేను ఇంటికి వచ్చేసాను. అండ్ ఒక చిన్న విషయం ఉంది, నేను మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. ఒక అన్యూజువల్ థింగ్ నేను అక్కడ నోటీస్ చేశాను పాస్పోర్ట్ ఆఫీస్లో. అక్కడ ఏం జరిగిందంటే, మీరు పాస్పోర్ట్ ఆఫీస్ ఎప్పుడైనా వెళ్ళారంటే నార్మల్లీ గవర్నమెంట్దే కదా, సో అక్కడ క్యాష్ అండ్ ఫోన్పే రెండు యాక్సెప్ట్ చేయాలి. కార్డ్ పేమెంట్ అయినా ఉండాలి, అట్లీస్ట్ ఆన్లైన్ పేమెంట్స్ యాక్సెప్ట్ చేయాలి వాళ్ళు. బట్ నేను అక్కడ వెళ్ళిన తర్వాత చూస్తే ఓన్లీ క్యాష్. లాస్ట్ టైం కూడా వెళ్తే క్యాష్ పేమెంటే కంపల్సరీ, ఇంకా క్యాష్ లేకుండా యూపీఐ కానీ క్యాష్లెస్ ట్రాన్సాక్షన్సే లేవు, ఓన్లీ క్యాష్ ట్రాన్సాక్షన్సే. ఎందుకు అలా చేస్తారో నాకు అర్థం కావట్లేదు. ఐ థింక్ దిస్ ఈజ్ అ కైండ్ ఆఫ్ లైక్ ఫిషీ, ఆర్ మేబీ సంథింగ్ లైక్ గవర్నమెంట్ బ్లాక్ మనీ కాబట్టి ఈ బ్లాక్ మనీని ఏం చేస్తారో నాకు తెలియదు ఎగ్జాక్ట్గా. ఐ హ్యావ్ నో క్లూ అబౌట్ ఇట్, బట్ నేను అలా అజ్యూమ్ చేస్తున్నాను. ఎక్కడ దాకా అది కరెక్టో నాకు తెలియదు. బట్ వై ఓన్లీ బ్లాక్ మనీ మీన్స్ వై ఓన్లీ క్యాష్ ట్రాన్సాక్షన్స్, వై నాట్ క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ ఎందుకు లేవు? కార్డ్ పేమెంట్ కానీ యూపీఐ కానీ అలాంటివి ఎందుకు లేదు నాకు అర్థం కావట్లేదు. అదొక డౌట్ వేసింది. సో జస్ట్ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ నేను మీతో షేర్ చేస్తున్నాను, ఇది జనరల్ ఇన్ఫర్మేషన్. సో వీడి పాస్పోర్ట్ కోసం కూడా రీషెడ్యూల్ చేసి అపాయింట్మెంట్ అండ్ మళ్ళీ వెళ్ళి ఉన్న ప్రాసెస్ని కంటిన్యూ ఫర్దర్గా చేయాలి. నా పాస్పోర్ట్ ప్రూఫ్ కింద చూపించేసి నా బేబీ అని చెప్పేసి అలా. సో అది మొత్తం, ఇది ఇంకా ఫర్దర్ ప్రాసెస్ మొత్తం ఉంది. ఐ విల్ ట్రావెల్. సో ఆఫ్టర్ 20 days మీ అందరికీ మంచి మంచి కంటెంట్ వస్తుంది. ఇప్పుడు దాకా విజయవాడ చూసారు కదా, విజయవాడ బయట ఎక్స్ప్లోర్ చేద్దాము. సో బాగుంటుంది, నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను దానికోసం. అండ్ ఈ 20 days మొత్తం నేను ఇదే పాట పాడతాను, నేను ట్రావెల్ చేయబోతున్నా అని చెప్తాను. సో అది. అండ్ గైస్ ఇవాళ బ్లాగ్ ఇక్కడే ఒకడతాను. యాజ్ ఐ సెడ్, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, లవ్ యూ ఆల్. కొత్త రోజు కొత్త వీడియోతో అలాగే మళ్ళీ మనం రేపు కలుద్దాం.